హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే టాపిక్ వచ్చేసి ఇంటర్ సెకండరీ ఎకనామిక్స్ నుండి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఈ టాపిక్ నుండి మనకు థియరీ పార్ట్ అలాగే 19 వరకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయండి. సో వాటిని అయితే నేర్చుకుందాము. ఇంతవరకు అంటే మ్యాక్సిమం మనకు ఇంటర్మీడియట్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మేబీ నా ఛానల్లో అయితే రన్ అవుతున్నాయి. సో ఇంకెవరైనా చూడకోకుంటే వాటిని ఒకసారి అయితే చూడండి, ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయి. మీకు ఏ సోర్స్ మనకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా, మీకు ఏ సోర్స్ కావాలంటే ఆ సోర్స్ అనేది అందిస్తున్నాను. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్ బుక్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకు అకాడమిక్ బుక్ అండి. ఈ అకాడమిక్ బుక్లో ఇంటర్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఎకనామిక్స్ అయితే అన్ని లెసన్స్ ఉన్నాయి. సో ఒక్కటేని లీవ్ చేయకోకుండా అన్ని లెసన్స్ ఉన్నాయి. ఇంకా జాగ్రఫీ విషయానికి వస్తే మనకి జాగ్రఫీ నుండి 8th, 9th, 10th క్లాస్ రిలేటెడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. పర్టికులర్గా మనకు ఇంటర్మీడియట్ అనేవి లేవు, కానీ 8th, 9th, 10thకి రిలేటెడ్గా ఉండే టాపిక్స్ అనేవి ఇచ్చారు. సో వాటిని చదివేసామనుకోండి ఇంటర్మీడియట్ కూడా ఈజీగా అవుతుంది. అండ్ ఎక్స్ట్రాగా మనకి ఏవైనా ఉన్నాయంటే అవి సముద్ర శాస్త్రం ఇలాంటి టాపిక్స్ ఉన్నాయి కదా, సో ఆ టాపిక్స్ మాత్రమే ఉన్నాయి. సో వాటిని కూడా నేను చేసేసాను ఆల్రెడీ. మీకు ఏ ఇబ్బంది కలగకుండా టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ ముందే చేసేసానండి. ఇంటర్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ చేసేసాను. అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అకాడమిక్ బుక్లో నుండి మెయిన్గా క్వశ్చన్స్ ఎక్కువగా రావడం అవుతుంది. సో మీరు గమనించారో లేదో, ఇప్పటికీ పిఏఈ నుండి కానీ సైకాలజీ కానీ మెథడాలజీ ఇప్పుడు మనకు చేసే కంటెంట్ నుండి కానీ అకాడమిక్ బుక్ నుండి మాత్రం అన్నీ ఇచ్చారు. సో మీరు గమనించండి, అంతటి ఇంపార్టెంట్ తెలుగు అకాడమిక్ బుక్లో బట్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి, కానీ ఇవ్వడం మాత్రం ఇక్కడ నుండి ఇస్తున్నారు. సో మీరు లేట్ చేయకోకుండా ఇప్పుడు కూడా సమయం లేదు, క్విక్ రివిజన్ కింద ఫాస్ట్గా రివిజన్ చేసే విధంగా మన ఛానల్ ఇప్పటికీ క్లాసెస్ అనేవి ఉన్నాయి. డైలీ ఒక వీడియో చూడండి, చాలా యూజ్ అవుతుంది. అంటే ప్లేలిస్ట్లో మనకు క్లాస్ వైజ్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ చెక్ చేసుకోండి, తర్వాత 10th కానీ 9th, 8th, 7th అలా బ్యాక్ టు బ్యాక్ వెనక నుండి వచ్చేసి అన్నీ చూడండి. సరే లేట్ చేయకోకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దామండి. టుడే టాపిక్ వచ్చేసి ఏంటి, మనకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఈ టాపిక్కి సంబంధించిన థియరీ పార్ట్ అయితే చూద్దాం. ఆంధ్రుల చరిత్ర వేదకాలం నుండి ప్రారంభమైంది. ఆంధ్రుల చరిత్ర మనకి ఎప్పటి నుండి ప్రారంభమైంది? వేదకాలం. ఇవి చూసారనుకోండి క్వశ్చన్ ఆన్సర్స్ మీరే చేస్తారు, అంత ఈజీగా ఉన్నాయి. ఆంధ్రుల చరిత్ర అంటే ఆంధ్రుల యొక్క చరిత్ర ఏ కాలం నుండి ప్రారంభమైందంటే వేదకాలం నుండి ప్రారంభమైంది. ఆంధ్ర అనే పదము సంస్కృత ఇతిహాసాలలో ముఖ్యంగా క్రీస్తు పూర్వము 800 నాటి ఐత్రేయ బ్రాహ్మణంలో ప్రస్తావించబడింది. ఆంధ్ర అనే పదము ఎక్కడ మనకు సంస్కృత ఇతిహాసాలలో మెయిన్గా క్రీస్తు పూర్వం 800 నాటి ఐత్రేయ బ్రాహ్మణంలో ప్రస్తావించబడింది. దేనినంటే ఆంధ్ర అనే పదాన్ని. రామాయణము, మహాభారతం మరియు ఇతర పురాణాలలో కూడా ఆంధ్రి అనే పద ప్రయోగం అనేది కనిపిస్తుంది. ఎక్కడ మనకు రామాయణము, మహాభారతము అండ్ ఇతర పురాణాలలో కనుక చూసుకుంటే ఆంధ్రి అనే పద ప్రయోగం అనేది మనకు కనిపిస్తుంటుంది. సో చారిత్రకంగా ఆంధ్రప్రదేశ్ను శాతవాహనులు కానీ ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, విజయనగర చక్రవర్తులు, చాళుక్యులు, కాకతీయులు మొదలైన అనేక రాజవంశకులు పాలించాయండి. సో చూడండి, ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ను శాతవాహనులు కానీ ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, మన విజయనగర చక్రవర్తులు, చాళుక్యులు, కాకతీయులు ఇలా రకరకాలుగా ఉండే మొదలైన అనేక రాజవంశాలన్నీ కూడా పరిపాలించాయి. అండ్ నెక్స్ట్ తర్వాత కాలంలో చూసుకుంటే మొఘలుల పాలనకి వచ్చిన తర్వాత అండ్ తర్వాత బ్రిటిష్ పాలనకి అయితే వచ్చింది మనకి ఆంధ్ర అనేది. సో స్వాతంత్రం వచ్చే నాటికి తెలుగు భాషను మాట్లాడే ప్రజలు హైదరాబాద్ సంస్థానంలోని 9 జిల్లాలు, మద్రాస్ ప్రెసిడెన్సీ పాలనలో 12 జిల్లాలు, అలాగే ఫ్రెంచ్ వారి యొక్క ఆధీనంలో ఉన్న యానం జిల్లాతో కలుపుకొని మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 22 ఉన్నాయి. అంటే చూసుకోండి, ఇక్కడ హైదరాబాద్లో ఉండే సంస్థానాలతో కలిపి ఎన్ని ఉన్నాయండి? 9. మద్రాస్ ప్రెసిడెన్సీ పాలన మనకు కొన్ని ప్రెసిడెన్సీలు ఉన్నాయి కదా, సో సంస్థానాలు అనేవి హైదరాబాద్ కిందికి వచ్చేసి 9, మద్రాస్ కన్నా చూసుకుంటే 12. ఫ్రెంచ్ వారి యొక్క ఆధీనంలో ఉన్న యానం జిల్లాలతో కలిపి మనకి ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయంటే 22 డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. ఇది మనకు. నెక్స్ట్ స్వాతంత్ర చరిత్రగా చూసుకుంటే తెలుగు మాట్లాడే ప్రజల హక్కుల పరిరక్షణకై అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఎన్ని రోజులు దీక్ష అనేది చేస్తారు? సో ఈ 58 days అనేది చేస్తారు ఈయన. దేనికోసం అంటే తెలుగు మాట్లాడే ప్రజల యొక్క హక్కుల పరిరక్షణకై ఈయన మనకు 58 రోజులు దీక్ష చేస్తారు. అండ్ తర్వాత వచ్చేసి మనకు 1952 December 19 అప్పటి ప్రధాని మనకు జవహర్లాల్ నెహ్రూ మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు మాట్లాడే ప్రజల కొరకు ప్రత్యేక రాష్ట్రాన్ని కావాలనేసి ప్రకటించారు ఈయన.
సో చూడండి ఇక్కడ 1952 డిసెంబర్ 19న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ప్రజల కొరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు 1952 డిసెంబర్ 19న. అగైన్ మనకు అక్టోబర్ 1, 1953 కోస్తాంధ్ర రాయలసీమలోని 11 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు చేస్తారు. సో చూడండి ఇక్కడ యాక్చువల్గా మనకు ఆంధ్రప్రదేశ్ అవతరణ వచ్చేసి 1 నవంబరు అలాగే 1956 కదా అండి. ఈ అక్టోబర్ 1, 1953 వచ్చేసి కోస్తాంధ్ర రాయలసీమలోని 11 జిల్లాలతో కలిపి ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు చేస్తారు. దీనికి కర్నూలు రాజధానిగా ఉండేది. సో అప్పట్లో మనకు కర్నూలు అనేది రాజధానిగా ఉండేది. ఎప్పుడంటే మనకు 1953లో. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. సో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారు వచ్చేసి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఇక్కడికి మనకు స్వాతంత్ర చరిత్రలో ఉండే నేపథ్యం. మరి విశాలాంధ్ర ఏర్పాటు కనుక చూసుకుంటే 1953 డిసెంబర్లో రాష్ట్రాల పునర్విభజన కమిషను భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రతిపాదించింది. 1953 డిసెంబర్లో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ అనేది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ సంస్థానంలోని కేవలము తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలు విలీనం చేయబడి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరగాలని అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు కూడా మద్దతు అనేది తెలిపారు. నవంబర్ 1, 1956లో ఇదిగోండి ఇందాకే చెప్పాను నేను. నవంబర్ 1, 1956లో ఆంధ్ర హైదరాబాద్ రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్గా అవతరించింది. సో ఫస్ట్ మనకు ఇక్కడ చూసుకుంటే అక్టోబర్ 1, 1953 తోటి కోస్తాంధ్ర రాయలసీమలోని 11 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ చూసుకుంటే నవంబర్ 1, 1956లో ఆంధ్ర అండ్ హైదరాబాద్ రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్గా మనకు అవతరించింది. అలాగే నైసర్గిక స్వరూపంలో చూసుకుంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ తూర్పున బంగాళాఖాతం ఉంటుంది అండ్ దక్షిణాన తమిళనాడు, పడమరన కర్ణాటక, ఉత్తరాన వచ్చేసి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాలు సరిహద్దులుగా అయితే ఉన్నాయి. ఇంకా గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి నదులు ఈ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి. భారతదేశంలోని 8వ పెద్ద రాష్ట్రంగా అయితే నిలిచింది. సో మనకు భారతదేశంలో ఇది మనకు పాత బుక్ కాబట్టి 8 అని ఇచ్చారండి. సో భారతదేశంలోని 8వ పెద్ద రాష్ట్రంగా అయితే నిలిచింది. గుజరాత్ తర్వాత దేశంలో 1974 కిలోమీటర్స్ తీర ప్రాంతాన్ని కలిగిన 2వ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ మనకు. ఇన్ కేస్ అక్కడ ఆప్షన్స్ మనకు 7 కాకుండా 8, 9, 10, 6 కన్నా వస్తే 8 అని పెట్టేసేయండి, ఓకేనా. సో గుజరాత్ తర్వాత దేశంలో 1974 మనకు కిలోమీటర్స్. సో ఈ తీర ప్రాంతాన్ని కలిగిన 2వ రాష్ట్రము మనకు ఆంధ్రప్రదేశ్ అండి. మరి మనకు ఆరోగ్య పథకాలు కన్నా చూసుకుంటే జాతీయ గ్రామీణ ఆరోగ్య కమిషన్ 100% కాన్పులు సంస్థాగతమైన ఆరోగ్య కేంద్రాలలోనే జరిగేటట్లు చూసే ఉద్దేశంతో ఈ జూన్ 12, 2005లో ప్రధానమంత్రిచే ప్రారంభించబడ్డాయి. ఏంటంటే మనకు జాతీయ గ్రామీణ ఆరోగ్య కమిషన్ అనేది జూన్ 12, 2005లో ప్రధానమంత్రిచే ప్రారంభించబడ్డాయి. ఈ ఆరోగ్యశ్రీ పథకం వచ్చేసి 2007 ఆరోగ్యశ్రీ లేక ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం అనేది ప్రారంభించారు. జన సురక్ష యోజన వచ్చేసి 2005 నవంబర్ 1కి అమలు చేశారండి. ఇంకా విద్య వచ్చేసి అందరికీ విద్య అనే లక్ష్యంతో ఇది పనిచేస్తుంటుంది. రాష్ట్రంలో 146 గవర్నమెంట్లు, 14 ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. ప్రామాణికరమైన విద్యను అందించుట లక్ష్యము. మనకు రాష్ట్రంలో 146 గవర్నమెంట్ కళాశాలలు అలాగే 14 వచ్చేసి ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలలు అయితే ఉన్నాయి. ఇంకా పర్యావరణం కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మంచి పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. కోస్తా తీర ప్రాంతం దృష్ట్యా దక్షిణ భారత రాష్ట్రంలో మొదటిది. మనకు వన మహోత్సవం వచ్చేసి 2013, వన్య మృగ సంరక్షణ వచ్చేసి 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులలో 16 ప్రాంతాలను వన్యప్రాణి రక్షిత ప్రాంతాలుగా ప్రకటించారు. కొంచెం ఫాస్ట్గా అయితే చెప్తున్నానండి. సో వన్యమృగ సంరక్షణ వచ్చేసి 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ఓకేనా. 3 జాతీయ పార్కులలో 16 ప్రాంతాలను వన్యప్రాణి రక్షిత ప్రాంతాలుగా ప్రకటించింది.
ప్రాజెక్టు టైగర్ పులుల సంఖ్యను పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేసింది ప్రాజెక్టు టైగర్. ఇంకా కల్టివేషన్ మనకు వ్యవసాయం కనుక చూసుకుంటే ది బెజివెల్డ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ అనేది ది బెజివెల్డ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందింది. 60% వరకు దేని మీద డిపెండ్ అయి ఉంటారంటే ఈ వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటారు. ఇంకా ట్రాన్స్పోర్ట్ కనుక చూసుకుంటే రైల్వేస్ అండి. రాష్ట్రంలో 444 444 సో 444 గుర్తుంచుకోండి రైల్వే స్టేషన్లు. అలాగే 3355 కిలోమీటర్ నెట్వర్క్ అనేది కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక బ్రాడ్ గేజ్ ట్రాక్లు విశాఖపట్నం నుండి అనంతగిరిని కలుపుతూ తూర్పు కనుమల గుండా సాగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక బ్రాడ్ గేజ్ ట్రాక్లు విశాఖపట్నం నుండి అనంతగిరిని కలుపుతూ తూర్పు కనుమల గుండా కొనసాగుతున్నాయి. ఇది మనకు ట్రాన్స్పోర్ట్ గురించి. ఇంకా రోడ్వేస్ కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మనకు 42,500 కిలోమీటర్స్ రాష్ట్ర రహదారులు, 3,144 కిలోమీటర్స్ రాష్ట్ర రహదారులు వచ్చేసి 3,144 కిలోమీటర్స్. జాతీయ రహదారులు వచ్చేసి 1,01,484 కిలోమీటర్స్. జిల్లా రోడ్లను కలుపుతూ 1,46,954 కిలోమీటర్స్. సో విస్తారమైన నెట్వర్క్ అనేది కలిగి ఉంటుంది. 5వ నంబర్ జాతీయ రహదారి వచ్చేసి శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లా వరకు సుమారు 1000 కిలోమీటర్ పొడవు అయితే కలిగి ఉంటుందండి. విమాన ఓడరేవు సర్వీసులు కూడా ఆంధ్రప్రదేశ్ కలిగి అనేది ఉంటుంది. గుజరాత్లో 972 కిలోమీటర్స్ 3వ స్థానంలో అయితే ఉంటుంది. ఇంకా ఐటీ అండ్ సాఫ్ట్వేర్, ఐటీ లేదా సాఫ్ట్వేర్ ఈ రంగం మొదట్లో 1960-1970 దశకంలో బాగా డెవలప్ అయింది. సో బాగా విస్తరించింది. అమెరికాలో పనిచేస్తున్న ప్రతి ముగ్గురులో ఒకరు భారతీయులు కాక ప్రతి ముగ్గురు భారతీయులలో ఒకరు తెలుగు రాష్ట్రాల వారే. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ గురించి అయితే ఆర్థిక వ్యవస్థ గురించి అండి. మనం చేసే టాపిక్ ఎకనామిక్స్దే కాబట్టి అన్నీ కలిపేసి ఇస్తారు. సో ఆంధ్రప్రదేశ్లో నైసర్గిక స్వరూపం ఎలా ఉంటుంది, ఆరోగ్య పథకాలు కానీ, పర్యావరణం కానీ, వ్యవసాయం కానీ, రోడ్వేస్ అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇవాళ వీడియో. సో రేపటి క్లాస్లో మనకు ఒక 19 వరకు బిట్స్ అయితే ఉన్నాయండి. సో మేబీ టైం అంటే రేపు పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా వాల్యుబుల్ క్లాస్ అండి. ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా మీ అందరి గురించి థింక్ చేసి నేను వీడియో అయితే చేస్తాను. సో మీ నుండి ఎక్స్పెక్ట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.